ఎంత పని చేశాము మనము. ఈ తొందర అనేటువంటిది ఎంత పొరపాటు అయినటువంటిది. ఇంకోళ్ళకి వచ్చింది కాబట్టి నాకు ఇంకా రాలేదనేటువంటిది పొరపాటు అనుకోకూడదు. ఎప్పుడు రావాలనేటువంటిది నువ్వు కాస్త వేచి ఉంటే ఎంత బ్రహ్మాండమైనటువంటిది. వాళ్ళు 1000 మంది 1,00,000 మంది ఉంటే లాభం, ఈ ఉన్నటువంటి తేజస్సు వాళ్ళకి ఎక్కడ వస్తుంది. అందువల్ల ఎంత పొరపాటు చేసావు నువ్వు. ఆ తర్వాత గుడ్డినట్ట చేయకు, నువ్వు పొరపాటు చేయకు. నువ్వు ఇప్పుడు చేసినటువంటి పొరపాటు యొక్క ఫలితం నువ్వు వాళ్ళకి దాస్యం చేయాల్సి వస్తుంది. ఆ దాస్యాన్ని పోగొట్టడానికి మళ్ళీ ఈ తర్వాత గుడ్డు నుంచి పుట్టినటువంటి వాడు చేస్తాడు సంకేతమైనటువంటి కథ ఇది అని చెప్పి ఆయన సూర్యుడి యొక్క సారథిగా వెళ్ళిపోతాడు. ఈ అనూరుడు ఆయనే అరుణుడు అంటే. ఇంకా అరుణోదయం సూర్యుడి కంటే ముందు మనకు కనిపించేటువంటి సూర్యుడు బింబం కనిపించడానికి ముందు మనకి ఎర్రగా కనిపిస్తుంది ఆకాశంలో. ఆ ఎరుపుతనమే అరుణుడు అంటారు, ఆయనే అనూరుడు అంటారు. ఎందుకంటే సారథి ముందు కనిపిస్తాడు సూర్యుడి కంటే. ఆ తర్వాత కొంతకాలానికి ఈయన పుడతాడు. ఆ గుడ్డు పగలగొట్టుకుని బయటకు వస్తాడు. వస్తూనే తన యొక్క రెక్కలు ఎట్టాయట అంటూ ఆకాశంలోకి ఎగురుతాడు. అటువంటి వాడు గరుత్మంతుడు అంటే. అటువంటి మహాస్వరూపం కలిగినటువంటి వాడు, ఛందస్సులే రెక్కలు కలిగినటువంటి వాడు. అది ఒక విచిత్రమైనటువంటి కథ, సంకేతమైనటువంటి కథ. వాళ్ళందరూ కూడా ఆ వినత కద్రువ వాళ్ళిద్దరూ వాళ్ళ సోదరుల దగ్గరికి కూడా ముందు ఏదో ఒక పందెం వేసుకుంటారు. ఆ పందెంలో ఈవిడ ఓడిపోతుంది. దానివల్ల ఆవిడ దాస్యం చేయాల్సి వస్తుంది. ఆవిడతో పాటు కొడుకు కూడా దాస్యం చేయాల్సి వస్తుంది. అయితే దాస్య విముక్తికి ఏం చేయాలని అడుగుతాడు ఈ గరుత్మంతుడు. సవిత్తులండి స్వర్గానికి వెళ్ళి ఆ అమృతం తెచ్చి నా కొడుకులు ఇవి, అప్పుడు నీ తల్లిని నువ్వు దాస్య విముక్తులు అవుతారంటున్నాడు. అప్పుడు ఆయన స్వర్గానికి వెళ్తాడు. ఈ తమాషా అయిన సింబాలిక్ స్టోరీ అన్నమాట, ఒక విచిత్రమైనటువంటి కథ. వెళ్ళి ఇంద్రుడి దగ్గరికి వెళ్తాడు. అరే ఆ అమృతం పాండవిటి ఇమ్మంటాడు. అమ్మమ్మ ఇది ఇవ్వకూడదు అంటాడు ఆ ఇంద్రుడు. ఆ ఇంద్రుడి భయం అంటే మన మనస్సే ఇంద్రుడు అంటే. మనసుకు అధిపతి కదా. ఆ మనస్సుకు భయం కదా. భయం ఎక్కడ ఉంటుందంటే మన మనసులో ఉంటుంది. ఎందుకంటే వాడు భయం. ఈ అమృతం తాగితే మిగతా వాళ్ళు కూడా అలా ఉండిపోతారని భయం వాడు. వాడు ఇవ్వనంటాడు. ఇవ్వకపోతే పని పట్టుకెళ్తానంటాడు వీడు గరుత్మంతుడు. వాడు ఇంద్రుడు అనుకుంటాడు వజ్రాయుధం వేస్తే వీడు దేవతను వజ్రాయుధం వేస్తాడు ఇంద్రుడు వీడి మీద, గరుత్మంతుడి మీద. నవ్వుకుంటాడు గరుత్మంతుడు. ఆ వజ్రాయుధం వచ్చి నమస్కారం చేస్తున్నాయా ఏం చేయమంటావు ఉంటుంది వీడిని గరుత్మంతుడు. అప్పుడు తన రెక్కల్లో ఉన్నటువంటి ఈకలోంచి ఒక వెంట్రుక బీకి దీన్ని కొట్టమంటాడు. అప్పుడు ఇంద్రుడు వణికిపోతాడు ఏం చేశాడు తెలియక. ఆవిడ చదువు పిచ్చిగా నీ వజ్రాయుధం నువ్వు నా దగ్గర పనిచేయవు అని చెప్పి ఆ అమృతభాండాన్ని తీసుకెళ్ళి మరి ఏం చేయాలంటాడు. నేను అమృతభాండం తీసుకెళ్ళి అక్కడ పెడతాను, తర్వాత కావాలని చెక్ చేసుకోమంటాడు. నా తల్లి దాస్యం విముక్తి చేయాలి అని. సరే వీడు తీసుకెళ్ళి పెట్టగానే వాడు సిద్ధంగా ఉంటారు తాగేయడానికి. అప్పుడు వీళ్ళు చెప్తారు ఎవరైనా అలా తాగకూడదు, మీరు శుభ్రంగా స్నానం చేసి శుచి రావాలి, ఆ తర్వాత తాగాలని చెప్తాడు. సరే గరుత్మంతుడు అది పెట్టేసి ఆ తల్లి చరిత్రలు చెప్తాడు నేను అమృతం తెచ్చి పెట్టేశాను అని దాస్యయుక్తి అయిపోయింది బాగుంటుంది ఆవిడ. అప్పుడు తల్లిని తీసుకుని వెళ్ళిపోతాడు. ఈ లోపల ఇంద్రుడు ఏం చేస్తాడంటే భాండం తీసుకెళ్ళిపోతాడు ఆయన. వాళ్ళు స్నానం చేసి వచ్చే లోపల అప్పుడు వాళ్ళు వచ్చి అర్ర అని చెప్పేసి ఆ కింద గర్భాలను నాకుతారు. దాని మీద కొంచెం అమృతం పడి ఉంటుందేమని నాకుతారు. అప్పుడు ఆ నాలుగు చీలి 2 నాలుగులు అయిపోతాయి పాముకి. ఇది తమాషా అయినటువంటి సింబాలిక్ స్టోరీ. దీని సింబాలిజం అంతా విడదెప్పి చెప్పాలంటే ఇప్పుడు సాధ్యమేది కాదు. అదే ఆ సింబాలిజం మొత్తమే సుపర్ణ సూక్తంలో ఉన్నటువంటిది. సుపర్ణ సూక్తంలో ఉన్నటువంటి రహస్యార్థమైనటువంటి దానికి సింబాలిక్ స్టోరీ అన్నమాట ఇది. అటువంటి వాడు గరుత్మంతుడు అంటే. వినత అనగా విశేషముగా వంగి భూమికి అంటినట్లు కనిపించున్న భూమి ఆకాశ విభాగ రేఖ. గరుత్మంతుడు తల్లి ఎవరంటే వినత అన్నారు. వినత అంటే అర్థం ఏంటంటే మనం పై నుంచి చూస్తుంటే భూమి ఆకాశం కలిసినట్టు కనిపించేటువంటి రేఖ అంటారు, హొరైజన్ అంటాం మనం. ఆ రేఖ ఎలా ఉంటుంది అసలు? నిజానికి ఇక్కడ ఏమన్నా రేఖ ఉందా ఏమైనా ఉందా? మనం ఎంత దూరం వెళ్ళినా అలా కనిపిస్తూ ఉంటుంది. పని ఇక్కడ ఉంటే అలా కనిపించింది అనుకున్నాం. ఒక 1000 కిలోమీటర్లు వెళ్ళాం అప్పుడు అలా కనిపిస్తుంది. ఎంత దూరం వెళ్ళినా అలాగే ఉంటుంది. అలా కనిపించేటువంటి రేఖ వంగినట్టు కనిపిస్తుంది చూసారా? అలా విశేషంగా వంగి, నత అంటే వంగినటువంటి, వి అంటే విశేషముగా, నత అంటే వంగినటువంటిది. ఆమె వినత అంటే ఆ రేఖ అన్నమాట. భూమికి అంటినట్లు కనిపించున్న భూమి ఆకాశ విభాగ రేఖ. జటాయువు సంపాతి మొదలగు వారందరూ ఖగములు అనబడి దేవతలే. ఈ గరుత్మంతుడితో పాటు జటాయు అని ఇంకో ఆయన ఉన్నాడు, మనకు తెలుసు, రామాయణంలో వస్తారు ఆయన. ఆయన అన్నగారు ఒక ఆయన ఉన్నాడు సంపాతి. వీళ్ళందరూ కూడా ఖగులు అనేటువంటి వాళ్ళే. ఇది ఖగలోకానికి సంబంధించినటువంటి విశేషం. తర్వాత నరలోకం అనగా, అదే నరలోకం గురించి చెప్పడం మనం కూడా అనే కదా.
నరలోకం అనగా భూమిపై ఉన్న మానవలోకం. వీరికి పూర్వకల్పములలో భౌతిక శరీరములు లేవు. మనకి ముందే భౌతిక శరీరాలతో పుట్టలేదు. మనం ముందు భూమి పుట్టాక, ఆ భూమి మీద ఉన్నటువంటి ఖనిజాలు పుట్టాక, ఆ ఖనిజాల నుంచి వృక్షాలు అనేటువంటివి పుట్టాక, వాటి నుంచి ఇవన్నీ పుట్టిన తర్వాత అప్పుడు జీవులు పుట్టారు. ఆ జీవులతో పాటు మనం పుట్టాము. అయితే ఎప్పుడు ముందు ఎలా పుట్టాము మనం? ముందు మానసిక సృష్టి వచ్చింది, భౌతికమైనటువంటి సృష్టి రాలేదు ముందు. ఆ కాలమున వీరిని పరిపాలించుటకు వీరి రూపములతో సూర్యకిరణముల నుండి చంద్రకిరణముల నుండి దిగి వచ్చిన అధికారపూర్వకమైన మూర్తులే సూర్య చంద్రవంశముల ప్రభువులు మనువు మాంధాత మొదలగు వారు. మనువు మొదలైనటువంటి వాళ్ళు ప్రభువులుగా ఉన్నారు. మాంధాత మొదలైనటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళు. వాళ్ళందరూ మనం పరిపాలించారంటే భౌతికమైనటువంటి కక్షి కాదు, మనకి ఇంకా ఫిజికల్ బాడీస్ రాకముందున్నటువంటి కదా. అప్పుడు భూమి సగం గోళమే ఉండేది, సగం టిప్ప మాత్రమే ఉండేది భూమికి, మన భౌతికమైనటువంటి శరీరాలు రాకముందు. ఆ తర్వాత భూమికి రెండవ సగం టిప్ప అనేటువంటి క్రియేషన్ వచ్చిన తర్వాత అప్పుడు మనకి భౌతిక శరీరాలు వచ్చాయి. అందుకని ఆ చక్రవర్తులందరూ కూడా భౌతికమైనటువంటి కక్ష కంటే పైన మానసిక కక్షలో ఉన్నటువంటి చక్రవర్తులు వాళ్ళు. అధోలోకములు భూగోళము లోపలను మన వెన్నెముక దిగువ భాగములను ఉండును. మనలో కూడా ఊర్ధ్వలోకాలు అధోలోకాలు ఉన్నాయి. అధోలోకములు అంటే మన వెన్నెముక దిగువ భాగం, పైనటువంటి భాగాలు ఊర్ధ్వలోకాలు. భూగోళమున ఉత్తర ధ్రువము నుండి దక్షిణ ధ్రువం వరకు గల శక్తి ఒక సర్పము వంటి చుట్టలు గమనములో భూమి అస్తిత్వమును కాపాడు. ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువాల మధ్యలో ఉన్నటువంటిది ఒక మహాశక్తి, సర్పం లాంటి ఒక స్పైరల్గా ఉన్నటువంటి శక్తి ఉంటుంది. ఆ శక్తి మన భూమిని రక్షిస్తూ ఉంటుంది. ధ్రువ నక్షత్రము, సప్తర్షులు, కృత్తికలు, జ్యేష్ఠ మున్నగు మహాప్రమాణములు గల సూర్యుల ఆకర్షణ శక్తిని అనుసరించి చెదరిపోకుండా పట్టి ఉంచినది. ఈ సర్పమే మనని పట్టించినటువంటి, ఈ సర్పం అనేటువంటి మహాశక్తే మన భూమిని దీని యొక్క కక్షలో పట్టించింది. లేదా ఈ భూమి కక్షలో ఉండదు. భూమి కనుక కక్ష తెప్పింది అనుకోండి, ఏమవుతుంది? డిసింటిగ్రేట్ అయిపోతుంది, మొత్తం ఏం ఉండదు అసలు భూమి. అలా భూమిని కక్ష నుంచి తప్పించినటువంటి వాడే హిరణ్యాక్షుడు అనేటువంటి రాక్షసుడు. వాడు ఏం చేశాడు? ఈ భూమిని దాని కక్షలో నుంచి తప్పించాడు. వాడు తప్పిస్తే అప్పుడు ఆయన మహావరాహ అవతారం ఎత్తి స్వామి ఆయన కోరల మీద నిలబెట్టి భూమిని మళ్ళీ కక్షలో తీసుకొచ్చి పెట్టాడు. అది ఆయన చేసింది వరాహ అవతారం అంటే. అది సముద్రంలో దాక్కున్నాడు ఈ రాక్షసుడు. అప్పుడు ఆయన వరాహావతారం అయితే సముద్రంలోనే వాడిని చంపి మళ్ళీ ఈ భూగోళాన్ని తీసుకొచ్చి కక్షలో నిలబెట్టాడు. లేకపోతే మనం ఈ భూమి ఉండేది కదా. దానికి సంబంధించినటువంటి సంకేతాత్మకమైనటువంటి కథే వరాహావతార కథ. అందుకని ఈ ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం అనేటువంటి దాని మధ్యలో ఉన్నటువంటి మహాశక్తి అనేటువంటిది ఉందే, సర్పాకారమైనటువంటి శక్తి, అది ఎలా నిలబెడుతోందంటే మనం చూస్తూ ఉంటాం. మనం ఉత్తర ధ్రువాన్ని చూస్తాం. ఉత్తర ధ్రువం అనేటువంటి దాని పైన ఉన్నటువంటి నక్షత్రాన్ని ధ్రువ నక్షత్రం అంటాం. ఆ ధ్రువ నక్షత్రం అంటే ఏమిటండి? మనం చూసేటువంటి సూర్యుడి కంటే కొన్ని వేల రెట్లు పెద్ద సూర్యుడు అనమాట ధ్రువుడు అంటే. సామాన్యుడు కాదు ధ్రువుడు అంటే. ఆయన విష్ణువు గురించి తపస్సు చేసి ఆ ధ్రువం అనేటువంటి స్థితికి పొందాడు ఆయన. అందుకని భూమికి ధ్రువం ఏర్పడడానికి కారణం ఆ ధ్రువ నక్షత్రం. ధ్రువ నక్షత్రం యొక్క శక్తి వల్ల భూమికి ధ్రువం అనేటువంటిది ఏర్పడింది. ఆ ధ్రువ నక్షత్రమును అలాగే సప్తర్షి మండలం చూస్తాం. మన ఆకాశాన్ని చూస్తే గాలిపటంలా కనిపిస్తుంది. 4 నక్షత్రాలు, ఆ 4 పక్కన తోకలాగా, అదే సప్తర్షి మండలం అంటారు. ఈ సప్తర్షులు అనేటువంటి వాళ్ళు పెద్ద సూర్యుడు. మనం చెప్పుకున్నాం, మన సౌర కుటుంబంలో 12 మంది సూర్యులు ఉంటారు. అందులో 7 పెద్ద సూర్యుళ్లే సప్తర్షులు. ఆ 7 శిష్యులు, మిగతా 5 సూర్యుడును. అందులో ఒకడు మన సూర్యుడు. మన సూర్యుడు ఆ సప్తర్షుల యొక్క శిష్యుల్లో ఒకడు, జూనియర్ సూర్యుడు అనమాట వాడు. ఆ క్రమంగా ప్రమోషన్ లిస్ట్లో ఉన్నాడు. ఆ ప్రమోషన్లో ఎప్పుడో వచ్చిన తర్వాత ఈయన కూడా సప్తర్షుల్లో ఒకడు అవుతాడు. అప్పుడు మనం కూడా ప్రమోట్ అవుతాం ఆయనతో పాటు. మన సూర్యుడు ప్రమోషన్ వస్తే మనకి రాదండి, వస్తుంది మనకు కూడా. అందువలన ఆ సప్తర్షి మండలము, ఈ ధ్రువుడు, తర్వాత జ్యేష్ఠ అనేటువంటి నక్షత్రం, ఇది మహాపెద్ద సూర్యుడు. జ్యేష్ఠ కూడా. ఈ నక్షత్రాలన్నీ కూడా పెద్ద సూర్యుడు. వీటి యొక్క ఆకర్షణ శక్తి అనేటువంటిది భూమి మీద పనిచేసి ఆ శక్తి యొక్క సమాహారం అనేటువంటి చైతన్యంగా ఈ మొత్తం సర్పం అనేటువంటి శక్తి పనిచేస్తూ మన భూమిని కక్షలో నిలబెడుతుంది.
ఇది భూమి నిలబడడానికి కారణం. భూమి యందున్న ప్రజ్ఞ భూదేవి అనబడి ఈ మహాతారక ఆకర్షణకు శుశ్రూష చేయుచు కాపాడబడుతుండుట ఈ సర్పాకారమైన అనంత శక్తి వలన. అందుకని భూమిని పైన మోస్తూ ఉంటాడు అనంతుడు అని అంటారు. అంటే అర్థం ఇది సర్పాకారమైన శక్తి. ఈ సర్పమే ఆదిశేషుడు కనుకనే శేషుడు భూమిని భరించుతున్నాడు అని పురాణ సంకేతం. భూమిని భరించేటువంటి వాడే ఆయన ఈ శేషుడు. శేషుడు అంటే ఏమిటండి? ఆ పేరు ఎందుకు పెట్టారు సార్? తమాషగా పెట్టారా? ముచ్చటగా పెట్టుకున్నారా? శేషం అంటే అర్థం ఏమిటి? మిగిలినటువంటిది అంత. రిమైండర్. మ్యాథమెటిక్స్లో రిమైండర్ అంటే శేషం కదా. ఈ శేషం దేంట్లో శేషుడు? ఈయన అంతర్యామిలో భాగమే. అంతర్యామిలో శేషుడు ఈయన. ఆయన శేషి, ఈయన శేషుడు. అందువల్ల ఆయనకు శేషుడు అనేటువంటి పేరు వచ్చింది. ఈ శక్తిలో కొంత భాగమును భూమి యందుల అయస్కాంతీకరణ శక్తిగా నవీన శాస్త్రజ్ఞులు గుర్తించిరి. మన భూమిలో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ దీన్ని అనేటువంటి గుర్తించారే. ఇది దేంటోది? ఈ శేషుడు అనేటువంటి మహాశక్తి ఉంది, సర్పాకార శక్తి. దానిలో కొంత భాగం మాత్రమే, పూర్తిగా కాదు. దీనికి మన సూర్యుని కిరణములతో దిగివస్తున్న జీవశక్తికి నడుమ ఏర్పడుతున్న ఉత్తానపాదము, వాడిని ఉత్తానపాదుడు అంటారు. అంటే ధ్రువుడికి అన్నగారు. ధ్రువ చరిత్రలో మనకు వస్తుంది. ధ్రువుడి యొక్క సవితల్లి కొడుకే ఉత్తానపాదుడు. వాడిని తొడమి ఎక్కించి కూర్చోబెట్టుకున్నట్టే ధ్రువుని దోషేట్టవాడు. అందువల్లనే ధ్రువుడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. ఈ తమాషాయన కథ అన్నమాట. ఆ ఉత్తానపాదుడు అనగా ఎవరు? ఈ శక్తి ఏదైతే ఉందో భూమిని కక్షలో పెట్టించేటువంటి శక్తి, ఆ శక్తికిని మన సూర్యుని కిరణములతో దిగివచ్చున్న జీవశక్తికిని నడుమ ఏర్పడుతున్న ఉత్తానపాదము అంటే పర్పెండిక్యులర్. ఉత్తానపాదం అంటే అర్థం ఉత్తానము అంటే ఎత్తుగా ఉన్నటువంటి, స్ట్రైట్గా ఉన్నటువంటిదని. అందుకని ఉత్తానపాదుడు అంటే ఆ పర్పెండిక్యులర్ లైన్ అనమాట. ఆ శక్తి కారణముగా జీవుల ప్రాణం అనబడి విద్యుత్ శక్తి ఉద్భవిస్తున్నది. మన భూమి మీద విద్యుత్ అనేటువంటిది దేనివల్ల వస్తుంది? విద్యుత్ శక్తి అనేటువంటిది మన ఇంట్లో వచ్చేటువంటి విద్యుత్ శక్తి అన్నా మనలో వచ్చేటువంటి ప్రాణశక్తి అన్నా రెండు ఒకటే. అసలు రహస్యం అది. ఆ జనరేటర్ ద్వారా దీనిలోకి వస్తున్నటువంటి విద్యుత్ శక్తిని, మనలోకి వస్తున్నటువంటి ప్రాణశక్తి రెండు ఒకటే శక్తి, రెండు వేరు కావు. అదే ఇక్కడ ప్రాణశక్తి అంటున్నాం, అక్కడ విద్యుత్ శక్తి అంటున్నాం. అయితే ఏమిటి రెండుకి ఉన్నటువంటిది తేడా ఏమిటంటే ఇంటెన్సిటీ ఎక్కువ. అది దీనికంటే మోర్ ఇంటెన్స్. అందువల్లనే మనం అందులో పెడితే ఇది అందులోకి వెళ్ళిపోతుంది. ఇంకను గంధర్వులు, విద్యాధరులు, చారణులు, సాధ్యులు, రక్షస్సులు, యక్షులు, ఉరగులు, నాగులు అని లోకములకు అధిపతులు కూడా చతుర్ముఖ బ్రహ్మ నుండి ఉద్భవించింది. గంధర్వులు అనగా ఎవరు అంటే చాలా లయాత్మకమైన విద్యను ఎరిగిన వాళ్ళు గంధర్వులు అంటారు. ఆ గంధర్వులు అనేటువంటి వాళ్ళు అనేటువంటిది పనిచేయడం వల్లే మనలో లయబద్ధమైనటువంటిది ఉంది. మనలో చూసారా ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఒక లయగా పనిచేస్తుంటాయి మనలో. అలా గుండె ఒక లయలో కొట్టుకుంటూ ఉంటుంది. ఈ లయ అనేటువంటిది ఎందుకు ఉంటుంది మనలో? గంధర్వులు అనేటువంటి వాళ్ళు మనలో పనిచేయడం వల్ల. ఆ గంధర్వులు చేసేటువంటి పనికి అడ్డుకొడుతూ ఉంటాం మనం. అప్పుడు లప్ డబ్ డబ్ అని కొట్టుకుంది అనుకోండి. అప్పుడు అక్కడ ఈసీజీ తీస్తారు. అప్పుడు అందులో ఇలా 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 వచ్చి ఇలా కొట్టి మళ్ళీ ఇలా ఇలా ఉంటుంది. అంటే గంధర్వులు మనం వాళ్ళు చేసే పనికి అడ్డుపడ్డాం అన్నమాట. మన ఆవేశాలు మొదలైనటువంటివన్నీ పిచ్చివేషాలన్నీ వేసి. అందుకని గంధర్వుల్ని వాళ్ళు ఆ దేవతల్ని వాళ్ళు సరిగ్గా పనిచేయనిస్తే బాబు మనకేం ఇబ్బంది లేదు. వాళ్ళని మనం పనిచేయనివ్వం. ఇంకోటి గురించి తీవ్రమైనటువంటి కోపంతో ఉంటాం మనసులో. అప్పుడు గంధర్వులకు చేసేటువంటి పనికి అడ్డొస్తే అప్పుడు ఏమవుతుంది? లంగ్స్ కూడా ఇలా ఇలా ఉండే ఇలా 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 మళ్ళీ ఇలాగా అని ఇవన్నీ వస్తాయి. ఎందుకు వస్తాయి? అందువల్ల వస్తాయన్నమాట. అది వాళ్ళని ఎట్లా నాశనం చేయాలి అని మనసులో ఆలోచిస్తున్నప్పుడు ఇలాంటివన్నీ వస్తాయి. అంటే మనం వాళ్ళని పాపం వాళ్ళు పనిచేద్దామని ఉంటారు, సిద్ధంగానే వాళ్ళు చేస్తూ ఉంటారు మనతో సంబంధం లేకుండా. మనతో సంబంధం లేకుండా మనకి జీవించనిచ్చేటి పాపం వాళ్ళని కూడా పనిచేయనివ్వం. మనం చేసేటువంటిది అది. మనం ఏం చేయక్కరే, మనం అడ్డుపడకుండా ఉంటే మన జాగ్రత్త రక్షిస్తూ ఉంటారు, మనమే వాళ్ళకి అడ్డుపడుతూ ఉంటాం. అందువల్ల గంధర్వులు అంటే వాళ్ళు ఉచ్ఛ్వాస నిశ్వాసములు గుండె కొట్టుకొనుట వారి వల్లనే. మనం సంగీత విద్యను గుర్తించుటకును సంగీతం నేర్చుటకు అధిపతులు మనలో పనిచేయ గంధర్వులకు దేవతలే.
వాళ్ళు కూడా, దానికి కూడా కారణం వాళ్ళే. అందుకనే గంధర్వుల యొక్క అనుగ్రహం ఉన్నటువంటి వాడిగా సంగీతం అనేటువంటి తెలుస్తుంది. వాడికే అప్రయత్నంగా లయ తాళం అనేటువంటి తెలుస్తాయి, లేకపోతే కపతాళమే. విద్యాధరులు అనగా విద్యలను ధరించువారు. వీరు మనలో పనిచేయుచుండగా అనేక విద్యలు మనకు వశములగును. వాళ్ళు విద్యాధరులు. వంట చేయుట మొదలు, అదేంటంటే వంట చేయడం కూడా విద్య. ఎందుకు కాదు? విద్య కాబట్టి చేయగలుగుతారు. అందుకని అందుకే చెప్పారు, వంట చేయుట మొదలు వాణిజ్యం చేయుట వరకును, వైద్యం చేయుట మొదలు బోధించుట వరకును గల సామర్థ్యములన్నీ విద్యలే. అందుకని ఏ విద్య మనలో పనిచేయాలన్నా కూడా ఆ విద్యార్థులు అనేటువంటి వాళ్ళ అనుగ్రహం వల్లనే. మన చుట్టూనున్న ద్రవ్యములను, మనలోనున్న భావములను, ఉచ్చరించు అక్షరములను, పదముల అర్థములను ఏ విధముగా కూర్పు చేసి కార్యసిద్ధి అగునో, చేసిన కార్యసిద్ధి అగునో తెలియట విద్య అనబడదు. విద్యకు డెఫినేషన్ ఇది. ఏమిటి విద్య అంటేను? మళ్ళీ మనం జాగ్రత్త చదువుకోవాలి. ఏమిటంటే మన చుట్టూ ద్రవ్యాలు ఉంటాయి, వస్తువులు ఉన్నాయి, మనలో ఉన్నటువంటి భావాలు, మనలో ఐడియాస్ ఉన్నాయి, మన మనసులో భావములను ఉచ్చరించు అక్షరములను, పదములను, అర్థములను ఏ విధముగా కూర్పు చేసిన కార్యసిద్ధి అగునో తెలియట, అది విద్య అంటే. కనుక మంత్రతంత్రాది సాధనలన్నీ కార్యసిద్ధికి కారణములు కాగలిగినప్పుడు విద్యలగుతున్నవి. ఈ స్థితి యొక్క సామర్థ్యమును మనకు కలిగించు ప్రజ్ఞలు విద్యాధరులు, వాళ్ళు విద్యాధరులు. చారణులు అనగా మనలను చెరింపచేయువారు. మన ఇచ్చను బట్టి రాకపోకలు ప్రయాణములు చేయగలుగుట ఈ ప్రజ్ఞ వలనే. మనం ఫలానా చోటుకు వెళదాం అనుకున్నాం అనుకోండి, వెళదాం అనుకోగానే సరిపోలేదుగా, మనం బయలుదేరి వెళ్ళగలగాలి. మనం వెళ్ళగలగాలంటే మనం కదలిక మనలో కావాలంటే చారణులు అనేటువంటి వాళ్ళు పనిచేయాలి. వాళ్ళు పనిచేస్తుంటారు. ఎంతమంది పనిచేస్తున్నారని మనలో మనం ఎప్పుడైనా అసలు కనీసం వాళ్ళ గురించి వాళ్ళకేం మనం ఇవ్వక్కర్లేదు, వాళ్ళకి ఫీజు ఇవ్వక్కర్లేదు, వాళ్ళకేం చేయక్కర్లేదు. వీళ్ళు ఉన్నారు మనలో అని ఒకసారి వాళ్ళు స్మరిస్తే చాలు. మనం అది కూడా చేయము. మనంతట మనమే కదులుతున్నాం అనుకుంటాం. మనంతట మనమే కదలంగా నిజమైతే మన పెరాలసిస్ వచ్చినప్పుడు ఎందుకు కదలట్లేదు? అప్పుడు కదిలించకూడదా? అప్పుడు కదలదే, చచ్చినా కదలదు. అప్పుడు ఈ చెయ్యి పట్టుకుని లేకాల్సిందే కానీ ఆ చేయ కదలదు. అందువల్ల మన కదలిక చచ్చు కదలిక. వాళ్ళు పనిచేస్తే మనం కదులుతాం తప్ప వాళ్ళు పనిచేయకపోతే మనం కదలం. ఎన్ని ప్రజ్ఞలు పనిచేయాలండి? మనం మన ఇంటి నుంచి బయటకు బయలుదేరి బయటకు వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం మన ఇంటికి ఎక్కడ రాగలుగుతున్నామండి? అదేమిటంటే దాని పెద్ద ప్రశ్న అంటాం మనం. మనం మన ఇంటికి కాకుండా పొరపాటు ఇంకో ఇంటి దూరుతున్నామా? ఎందుకు దూరట్లేదు అంటే మనలో గుర్తు అనేటువంటి ఒక ప్రజ్ఞ పనిచేస్తుంది. ఇలా ఎంతమంది కొన్ని వేల ప్రజ్ఞలు పనిచేస్తే మనం ఈ పని చేస్తున్నాం, మనకు తెలియదు. మనం ఒక్కళ్ళమే అనుకుంటాం. మనం ఒక్కళ్ళమైనటువంటిది ఏం లేదు. ఇందులో వాళ్ళందరూ ఒకటిగా పనిచేస్తున్నారు. అంతమంది మనలో సహజీవనం చేస్తున్నారు, కానీ మనం మాత్రం చేయలేము. మనకు వచ్చినటువంటి ఇబ్బంది అదే. అంతమంది మనతో అడ్జస్ట్ అయ్యి మనలో పనిచేస్తున్నారు కదా, మనం కాస్త అడ్జస్ట్ అవ్వలేము ఎవరితోనూ అని మనకు వచ్చినటువంటి ఇబ్బంది. ఇది మానవుడు చేసేటువంటిది. ఇన్ని వేల మంది పనిచేస్తున్నారంటే వాళ్ళలో ఎవడైనా సరే ఇంకోటితో కొంచెం తేడా వస్తుందే వాడికి. వీడు అన్నట్టు అన్నాడు, అదే వాడు నాకు ఇష్టమైనట్టు చేయలేదు, అసలు ఏం అసలు అట్లాంటి రెండు వాడు ఒకటి స్ట్రైక్ చేసినా మొత్తం అంతా ఫెయిల్యూరే, ఏం ఉండదు అసలు. వీళ్ళలో ఏదో ఒకటి స్ట్రైక్ చేసినా మనం ఉండం కదా అసలు. కానీ ఎప్పుడైనా చేసేటండి పాపం వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ సహజీవనం అనేటువంటి దాంట్లో నిరంతరం ఉన్నటువంటి వాళ్ళు. కానీ వాళ్ళ ద్వారానే చేస్తూ వాళ్ళ వల్ల జీవిస్తున్నటువంటి మనకి మాత్రం ఉండదు. అది మనలో ఉన్నటువంటిది. సాధ్యులు అనగా కనిపించుతున్న జగత్తు యొక్క నిర్మాణమునకు వెనుక కనిపింపకుండా నిలబడి ఉన్నవారు, వాళ్ళు సాధ్యులు. అంటే మనకు కనిపిస్తున్నటువంటి నిర్మాణం, జగత్తు యొక్క నిర్మాణం అనేటువంటిది ఎలా జరుగుతోంది, దాని వెనకాలన్నటువంటి ప్రజ్ఞలు, వాళ్ళు సాధ్యులు. అంటే వీరు ఎలా ఉంటారైతే వాళ్ళు మనం ఏమంటున్నాము, పొడవు, వెడల్పు, లోతు అంటే ఏమిటండి? ఈ గోడ ఇంత పొడవుగా ఉంది అండ్ పొడవు అంటే ఏమిటి, ఎలా ఏర్పడింది? ఆ పొడవు అనేటువంటి కాన్సెప్ట్ మనలో ఎట్లా వచ్చింది? ఆ కాన్సెప్టే సాధ్యులండి. మనం ఒక బిల్డింగ్ అనేటువంటిది కట్టకముందు ఆ బిల్డింగ్ అనేటువంటిది ఎక్కడుంది అంటే మన మనసులో కాన్సెప్ట్గా వచ్చింది. మనసులో కాన్సెప్ట్గా వచ్చిన తర్వాత పేపర్ మీద మనం ప్లాన్ వేస్తాం. ఆ పేపర్ మీద ప్లాన్ వేసినటువంటి దాని తర్వాత అది కనిపించేటువంటి ఫారంలోకి వస్తుంది.
ఈ మనసులో కాన్సెప్ట్ అనేటువంటిది ఎలా వస్తుంది? అది మనంతరం మనకు వచ్చేసిందా? అంటే ఇంజనీరింగ్ చదువుకున్నాం కాబట్టి ఇంజనీరింగ్ చదువుకుంటే రాదు. అది ఇంజనీరింగ్ చదువుకున్నప్పటికీ వీళ్ళు పనిచేస్తే వస్తుంది. కానీ వాళ్ళ గురించి మనం తెలుసుకోం. మనంతా మనకే వచ్చేసిందా అనుకుంటాం. ఏం రాదు. వాళ్ళు కనుక పని చేయకపోతే ఇంజనీరింగ్ ఏం చేసినా రాదు. అందువల్ల ఈ పొడవు అనేటువంటి కాన్సెప్ట్, వెడల్పు అనేటువంటిది, లోతు అనేటువంటిది, ఈ ఘన పరిమాణం లేక వాయువం అనేటువంటిది ఇవన్నీ ఎట్లా వచ్చాయి? పొడవు, వెడల్పు, మందము, పరిమాణము, కోణములు, మున్నగు అస్తిత్వములు గల దేవతలు. అదేమిటండి కోణాలు దేవతలు అంటారేమిటి? కోణం అంటే ఇంగ్లీష్లో ఏమంటారండి? యాంగిల్ అంటారు, అంతే కదా. ANGLE. దాని ఆ ఈ తీసుకుని పెట్టండి, ANGL. యాంగిలే ఏంజల్ అయింది. ఆ యాంగిల్ సంబంధించిన వాళ్ళే ఏంజల్స్. ఆ ఏంజల్స్ ఉన్నారు కాబట్టి యాంగిల్స్ మనకు తెలిసాయి. అయితే మనకి ఏం తెలుసు? కోణం అంటే ఎవరు చెప్పడం చూద్దాం. మీకు ట్రిగ్నామెట్రీ వచ్చు, జియోమెట్రీ వచ్చు, ఇంజనీరింగ్ వచ్చు. కోణం అంటే డిఫైన్ చేయండి. ఆ డెఫినేషన్ అంటే అర్థం ఏమిటి? రైట్ యాంగిల్ అంటే ఏమిటి? రెక్టాంగిల్ అంటే ఏమిటి? అబ్ట్యూస్ యాంగిల్ అంటే ఏమిటి? ఎక్యూట్ యాంగిల్ అంటే ఏమిటి? ఇలా ఉంటే ఇన్ని డిగ్రీస్ ఉంటాయి. ఆ డిగ్రీస్ అంటే అర్థం ఏమిటి? ఆ డిగ్రీస్ రూపంలో ఉంది ఎవరు? వాళ్ళే ప్రజ్ఞలు అంటే. 360 ఎందుకు ఉండాలి? 370 ఉండకూడదా? మన ఇష్టం కాదు. మన ఇష్టం వచ్చేట్టు పెట్టడానికి వీల్లేదు. అందువల్ల మన ఇష్టం వచ్చేట్టు కాదంటే అర్థం ఏంటి? సృష్టిలో ఉన్నటువంటి ప్రజ్ఞలు అని అర్థం. వాళ్ళ సృష్టిలో ఉన్నటువంటి ప్రజ్ఞలు కాబట్టి వాళ్ళ గురించి మనం తెలుసుకునేటువంటిది సైన్స్ తప్ప మన బట్టి వాళ్ళు ఉన్నటువంటిది కాదు సైన్స్ అంటే. అది తెలుసుకోకపోతే మూర్ఖుడు అవుతాడు. మనం అనుకున్నట్టుగా మన బట్టి వాడు చేస్తున్నాడు అనుకుంటే. రక్షస్సులు అనగా ఎవరన్నారు? రక్షస్సులు అనగా మన అస్తిత్వమునకు రక్షణ కలిగించు స్థూల శరీర కోశములకు పొరలకు అధిపతులు. వాడు రక్షసులు అంటే. వీరు మన శరీరమును మోసుకొని నిలబడి ఉందురు. మన శరీరం మోసేటువంటి వాళ్ళు రక్షసులు అంటే. అదేమిటి? మన శరీరం మోయడం ఏమిటి? మన ఏమన్నా ఎత్తుకున్నారు ఎవరన్నా? మన శరీరం వాళ్ళు మోస్తున్నారు కాబట్టి మనం ఈ మాత్రమైనా నడుస్తున్నాం. అయితే మన శరీరం మనం మోసుకోగలమా? వాడు మోస్తుంటేనే మనం ఉష్షు అష్షు అంటూ ఉంటాం కాస్త నడిచి. ఏమిటంటే మన శరీరం మోసుకోలేకుండా ఉన్నామని. ఈ శరీరం పూర్తిగా మనం మోసుకోవాల్సి వస్తే ఇంక మోయడం ఉండదు, మోసేసేయడం. అందుకని పాపం వాళ్ళు మోస్తూ ఉంటారు మన శరీరాన్ని. మరి వాళ్ళకి మన కూలిస్తున్నాడండి. కూలి ఇవ్వాల్సి వస్తే మనం చస్తే వాళ్ళు ఒప్పుకునేవాళ్ళం కాదు. నా శరీరం మోసుకుంటారు అనేవాళ్ళు. వాడు కూలి అడగకుండా ఉన్నారు కాబట్టి వాళ్ళ చేత మనం మోయిస్తున్నాం శరీరాన్ని. వీరు మన శరీరమును మోసుకొని నిలబడి ఉందిరు. తండ్రి యొక్క శుక్రబిందువు నుండి తయారైన శరీర నిర్మాణం భారము వీరిచే భరింపబడును. మన శరీరం ఎన్ని కిలోలు పెరిగిపోతుందో, ఎన్ని కిలోలు పెరిగిపోయినా మనం గారు మోసేది. వాళ్ళు మోస్తున్నారు కాబట్టి మనం ఎన్ని కిలోలు పెరిగిపోయినా కాస్త ఉన్నాం. కానీ వాళ్ళు మోయకుండా మనమే మోయాలంటే అన్ని కిలోలు అక్కర్లేదు. ఒక 100 గ్రాములు చాలు, మనం మోయలేము. బిందుస్వరం అనబడు కోనేటి నుండి స్తంభములు, తలుపులు, ద్వారములు బయటకు తీసి మయుడి సభను నిర్మించి రక్షస్సులచే మోయించుకొని తెచ్చి ఇంద్రస్థలమును నిలిపెను అని భారతమున సభాపర్వమున మయసభను గూర్చి చేయబడిన వర్ణనము. వీరిని గూర్చిన సంకేతమే. భారతంలో మయసభ అనేటువంటిది వాడు ఏం చేశాడంటే, మయుడు అనేటువంటి మయాసురుడు అంటారు వాడిని, ఒక రాక్షసుడు. వాడు ఏం చేశాడంటే ఒక భవనం నిర్మాణం చేశాడు, మయసభ. ఆ మయసభ అనేటువంటిది ఎక్కడి నుంచి తెచ్చాడు? తలుపులు ఎక్కడి నుంచి తెచ్చి వాళ్ళని చెక్కమంటే వాళ్ళు కొనాలి 2 రోజులు చెక్కి పారిపోతారు మన మయులు. కానీ ఆ మయుడు ఏం చేశాడంటే బిందుస్వరం అనేటువంటి ఒక సరస్సు ఉంది. అంటే అర్థం ఏంటి? ఈ యాటమ్స్ ఎక్కడి నుంచి పుట్టాయో ఆ ప్లేస్ అనమాట. అది బిందుస్వరం. బిందు అంటే ఏంటి? యాటమ్. అది ప్రసరించేటువంటి చోటు, సోర్స్ ఆఫ్ యాటమైజేషన్. అక్కడి నుంచి వాడు తలుపులు అని బయటికి తీసుకొచ్చాడు సరస్సులోంచి. వాడు అంటే అర్థమేమిటి? చిన్న శుక్ర కణంగా ఉన్నటువంటిది, ఒకే కణంగా ఉన్నటువంటి దాంట్లోంచి కదా మనం వచ్చింది. ఆ దాంట్లోంచి ఇవన్నీ ఎట్లా పుట్టాయండి? ఎముకలు ఇవన్నీ ఉన్నాయి అసలు అందులో. అసలు మైక్రోస్కోప్లో పెట్టి, ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్లో పెడితేనే అదేదో కనిపిస్తుంది కాస్త, మామూలు కనిపించదు కూడా.
అలాంటి దాంట్లో ఎముకలు ఉన్నాయా, ఈ వెంట్రుకలు ఉన్నాయా, ఈ గోల్డ్ ఉన్నాయా, ఇవేమి ఎక్కడున్నాయండి? ఇదే తమాషాగాను అస్థన్వాన్ యదనస్థా బిభర్తి అని మంత్రం సుపన సూక్తంలోనే. అస్థన్వాన్ అంటే ఎముకలతో కూడినటువంటి వాడిని, అనస్థ ఎముకలు లేనటువంటి వాడు భరించి ఉన్నట్టండి. ఏమిటిది? వేదంలో అట్లా ఉంటుంది, పొడుపు కథలో ఉంటుంది మొత్తం తమాషగా. అంత చిన్న కాలంలో మనం ఎక్కడున్నామండి? విత్తనం ఉంది, మర్రి విత్తనం, అందులో మర్రి చెట్టు ఎక్కడుందండి? ఆ విత్తనం కోస్తే మాత్రం క్రాస్ సెక్షను అయితే ఏమో వర్టికల్ సెక్షన్, ఏ సెక్షన్ అని తీయండి, ఏ సెక్షన్ తీసి మైక్రోస్కోప్ కింద పెట్టినా అందులో ఏళ్ళ గుండ్రం కనిపిస్తుంటాయి. ప్యారెంట్ టైమా, కోలం టైమా, స్క్లెరెంట్ టైమా, వాటి మీద చెప్పేటువంటి కనిపిస్తుంటాయి టైమాలు. ఫ్లోయం, జయం ఇవన్నీ చెప్తారు కదా బాటనీలో, అవే కనిపిస్తుంటాయి. మరి వీటిలో మర్రి చెట్టు ఎక్కడ ఉంది? అసలు కొమ్మలు ఉన్నాయా, వేళ్ళు ఉన్నాయా, మరి ఊడలు ఉన్నాయా? మరి ఇవన్నీ లేవే. మరి దీన్నే భూమిలో పెడితే దాంట్లో నుంచి ఇవన్నీ వచ్చి ఎక్కడ బయటకు వస్తున్నాయి? ఇవన్నీ ఎటా వస్తున్నాయి? ఇవన్నీ అంటే ఎవరన్నా పనిచేస్తున్నారా లేదా? ఎంతమంది కూలీలు పనిచేస్తారు అందులో? వాళ్ళండి మైన్ యొక్క గ్రూప్ అండి వాళ్ళు ఇవన్నీ కూడా బిందుసరం అనేటువంటి సరంలోంచి ఈ తలుపులు తీసుకొస్తున్నారట, వాళ్ళు ఈ కిటికీలు తీసుకొస్తున్నారట, వరుడు దుంపలు ఇవన్నీ ఆ సరస్సు నుంచి బయటకు తీసుకొస్తున్నారట వాళ్ళు. అదిటే వాళ్ళు చేసేటువంటి పని. అందుకని స్తంభములు, తలుపులు, ద్వారములు ఇవన్నీ బయటకు తీసుకొచ్చి అవన్నీ బయటకు ప్రీకాస్టెడ్ అనమాట, అవన్నీ తీసుకొచ్చారు బయటికి. అవి నిలబెట్టారు వాళ్ళు. నిలబెట్టి మొత్తం మయసభ నిర్మాణం చేశారు. ఇది తెలిస్తే మయసభ అవుతుంది, తెలియకపోతే అయోమయసభ అవుతుంది. వాడు దుర్యోధనుడు అవుతాడు. వాడు ఇది తెలియనటువంటి వాడిగా దుర్యోధనుడు అంటే కింద పడతాడు వాడు. మా అందరం కూడా అంతే. ఇది ఏమిటో ఎక్కడి నుంచి వచ్చింది తెలుసుకున్నాము, మనం తెలుసుకోం. రాక్షసులచే మోయించంటే వాడి గ్రూప్ ఉన్నారు, వాళ్ళ చేత మోయించుకొచ్చేట వాడు, తీసుకొచ్చి వీడిని కట్టాట. ఆ సంకేతం, ఆ స్టోరీకి అర్థం ఇది. వాళ్ళు రాక్షసులు అంటే. యక్షులంటే ఎవరన్నారు? యక్షులనగా శరీరముతో సంబంధం లేకుండా ఒక ప్రదేశమును ఆశ్రయించి ఉన్న జీవులు. కొండ లోయలలో, మహావృక్షముల గుబురులలో, జనసంచారము లేని పాడుబడిన భవనములలో యక్షములు ఏర్పడి అందరి చోటులోని ప్రత్యేక ప్రజ్ఞలుగా పనిచేయుచుందురు. తేళ్లు, పాములు, క్రిమికీటకాదుల కొన్ని వందల శరీరములకు ఒక్కొక్క గుంపులుగా చేర్చి ఈ శరీరముల ద్వారమున ఆహారాదులు యక్షులు స్వీకరించరు. వాళ్ళు యక్షులు అంటే. అందుకని ఈ యక్షులతో మైత్రి చేసేటువంటి వాళ్ళు అంటారు, ఫ్రెండ్షిప్ వీళ్ళతో చేసేటువంటి వాళ్ళు. యక్షం అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? గ్రూప్ సోల్ అంటారు యక్షం అంటే. ఒక చోట జనసంచారం లేనటువంటి చోట్లలో ఉంటే, కొండ గుహల్లో, కొండ లోయల్లో, మహారణ్యముల్లో అక్కడ ఉన్నటువంటి జీవులందరి యొక్క శరీరాలని తన శరీరాలుగా తీసుకున్నటువంటి, తనకు ప్రత్యేక శరీరం అనేటువంటిది లేకుండా వాటి యొక్క శరీరాల ద్వారా ఆహారాలు తీసుకుంటున్నటువంటి పిశాచాలు కావు వీళ్ళు. ఒక మహాశక్తులు వాళ్ళు, అంతరిక్షంలో ఉన్నటువంటి శక్తులు. వాళ్ళతో మైత్రి చేసినటువంటి వాళ్ళకి ఆ ప్రదేశాల్లో ఎక్కడ తిరిగినా ఏం అవ్వదు, ఎందుకంటే మైత్రీభావం ఉంటుంది వాళ్ళకి. అలా మైత్రి చేసేటువంటి విద్య కూడా ఉంది, అదే యక్ష విద్య అంటే. అలా కాకుండా కొంతమంది తాంత్రికులు ఉంటారు, వాళ్ళు వీళ్ళని కంట్రోల్లో పెట్టుకునేటువంటి వాళ్ళు తాంత్రికులు. అంటే అసలు నిజమైనటువంటి తాంత్రిక గారు భూత తాంత్రికులు అండి. అసలు తంత్ర విద్య అనేటువంటిది అది కాదు. కానీ పాప తెలియక తంత్ర విద్య అన్నీ కూడా అట్లాంటివి అనుకుంటారు. తంత్ర విద్యలు అంటే నిజమైనటువంటి తంత్ర విద్య అంటే అంతర్యామిక దర్శనం కలిగించేటువంటిది తంత్ర విద్య. అవే మహాతంత్రం అనేటువంటిది, అమ్మవారి యొక్క తంత్రం అనేటువంటిది. అవి కాకుండా క్షుద్రతంత్రములు, భూతతంత్రం అనేటువంటివి ఉంటాయి. అవి చేసేటువంటి వాళ్ళు వీటి మీద కంట్రోల్, అంటే వాడన్నింటినీ కూడా తన వశంలో పెట్టుకుంటారు. ఆ వశంలో పెట్టుకునేటువంటి వాడు శవం అవుతాడు. అంటే వశంలో ఉన్నసేపు ఉండి అవే వెండి తెంపేస్తాయి చివరికి. అందుకని ఎవరిని కూడా వశంలో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయకూడదు. అది క్షుద్రమైనటువంటిది. మైత్రీభావం, ఇతర జీవులతో మైత్రీభావం ఉండాలి. ఆ జీవులో ఉన్నటువంటి అంతర్యామితో మైత్రి అనేటువంటిది ఉండాలి. కానీ అలా ఉన్నటువంటి వాడికి భయం ఉండదు. ఇదే కృష్ణుడికి మిగతా ఉన్నటువంటి వాళ్ళకి తేడా. కృష్ణుడు ఏం చేశాడు? మొత్తం అందరితోనూ మైత్రీభావం. మనం అందరిజాలలో మాస్టర్ గారు రాసిందని తెలుస్తుంది. ఇంకోటి ఉన్నాడు, వాడు లోకాయతుడైనటువంటి వాడు. వాడికి అన్నిటి మీద కంట్రోల్ ఉంది. అక్కడ ఉన్నటువంటి తేళ్లు ఎన్ని ఉన్నాయి, పావులు ఎన్ని ఉన్నాయి, వాడి మీద కంట్రోల్ ఇటారండి అని చెప్తే తేళ్లు వస్తాయి, పావులను. వాటికి ఏమైనా తెచ్చిపెడుతుంటాయి వీడికి కావాల్సిన. కానీ వీటికి వాళ్ళ వశీకరణ, వాడి మనస్సును వీడి కంట్రోల్లో పెట్టుకున్నాడు. అది ఎవడంటే వాళ్ళ మీద దమనం అన్నమాట. అది దమనం ఉండకూడదు. దమనం అంటే అర్థం ఏంటి? వాడిని తన చేతిలో పెట్టుకోవడం, అది ఉండకూడదు. కృష్ణుని యొక్క శక్తి సమ్మోహనం అంటే అర్థం ఏంటి? వశీకరణ అంటే సమ్మోహనం, పైకి ఆత్మానుభవం తీసుకొచ్చేటువంటి శక్తి. అందుకని ఇది రకమైనటువంటిది ఉండాలి. అందుకని యక్షములు అనేటువంటి వాళ్ళు, యక్షులు
ఈ శరీరముల ద్వారమున ఆహారాదులు యక్షులు స్వీకరించరు. ఒకే ప్రాణి ఇన్ని శరీరంలో జీవించుండును. మానవులు మున్నగు బుద్ధిజీవుల చైతన్యము వీరి అస్తిత్వమును విచ్ఛిన్నము చేయను గనుక వారు అతడికి చేరినప్పుడు భయపెట్టుట. అందుకనే నిర్జనారణ్యంలోకి మనం వెళ్తే ఏమవుతుందంటే ఆ పాముల రూపంలోనూ ఆ పాములు ఏమవుతుంది పుస్తమంటే మన భయం వేస్తుంది. ఎందుకంటే ఆ యక్షుడు, ఆ యక్షం అనేటువంటి మనస్సు, ఆ మొత్తం సమాహార చైతన్యం ఉందే, వాళ్ళు మన ఇక్కడ రానివారు. ఎందుకంటే మనం వెళ్తే వాడికి మనం ఏం చేస్తాం, మనం తిన్నగా ఉంటామా, మన పిచ్చి ఆలోచనలన్నీ చేస్తూ ఉంటాం అక్కడికి వెళ్ళి. అందువల్ల మనం రానివారు. అక్కడ చేరినప్పుడు భయపెట్టుట, హాని చేయుట జరుగుతుండను. వీరితో మైత్రి చేయగల మానవులకు బరువుల మోయుట మొన్నగు గురుతర కార్యములను సమకూర్చి పెట్టుతుందరు. ఆ మైత్రీ భావంతో ఉన్నటువంటి వాళ్ళకి అరణ్యంలోకి వెళ్ళినా ఏం భయంలే, మనకు కావాల్సిన పనులని వాళ్ళు చేసి పెడతారు. పాములు, తేళ్లు, మంటరప్ప అవి కూడా మనం పని చేసి పెడతాయి, మనం ఏం చేయవు. మన చంపుదాయేమో అంటే వాడు చంపుతాయి, ఎందుకంటే మనం వాడిని చంపుదామని ట్రై చేస్తాం కదా. అందుకని ఉరగములు అనగా ఉరస్సుతో గమనం చేయునవి, కాళ్ళు లేకుండా చేతులు లేకుండా ప్రాతిపోవు కీటకములు, నాగములు అనగా సర్పజాతులు, ఇంకనో వృక్షులు, పితృదేవతలు, దైత్యులు, దానవులు, భూతములు, ప్రేతములు, పిశాచములు, కూష్మాండములు కూడా చతుర్ముఖ బ్రహ్మ నుండి పుట్టాను. వృక్షులు అనగా తారకల గుంపులు. వృక్షం అంటే రెండు అర్థాలు ఉన్నాయి. వృక్షం అంటే ఒకటి ఎలుగుబంటి అని ఒక అర్థం, వృక్షం అంటే తారకల గుంపు అని ఒక అర్థం. అందు సప్తర్షుల గుంపు యొక్క ఆకారము భూమిపై దృశ్యమానం అవడం వల్లనే అదే ఆకారం గల ఎలుగుబంట్లు పుట్టినవి. అందుకని భూమి మీద ఎలుగుబంట్లు ఎందుకు పుట్టాయంటే ఆ సప్తర్షుల యొక్క ఆకారం, ఆ సప్తర్షి మండలం యొక్క ఆకారంతో పుట్టాయి ఎలుగుబంట్లు. కనుక వీరిని కూడా వృక్షములందరూ. పితృదేవతలు అనగా జీవులకు పిండోత్పత్తిని కలుగుచేయి దేవతలు. విత్తనములు మొలచుట కూడా వీరి వల్లనే. మొక్కల యొక్క విత్తనాలు మొలిచినా అయితే మనకు సంతానం కలిగినా దానికి కారణం పితృదేవతలైనటువంటి వాళ్ళు. వీరు చంద్రకిరణముల ద్వారా మన భూమిపైకి దిగివత్తరు. అందుకనే పితృదేవతల స్థానం ఏది? చంద్రుడు, చంద్రగ్రహం. కనుక చంద్రుడు వీరి లోకమని చెప్పబడింది. అందుకని చంద్రుడి మీద ఉన్నటువంటి జీవులు ఈ పితృదేవతలు అనేటువంటి కక్షలో ఉంటారు, ఆ లోకంలో ఉంటారు. అది తెలియక మా లోకంలో ఉన్నటువంటి వాళ్ళు చంద్రుడి మీదకి వెళ్ళి చంద్రుడి మీద అసలు లైఫ్ లేదు అని చెప్పి తిరిగి వచ్చారు. పాపం పులై ఏమానం వెళ్ళి వచ్చాడు అన్నట్టుగా ఉంటుంది. చంద్రుడి మీద రాకెట్తో వెళ్ళి దిగారు, అంతవరకు బాగానే ఉంది. అక్కడ ఎవరు కనిపించలేట వెతికితే. అందుకని మూన్ ఈజ్ అ డెడ్ ప్లానెట్ అని చెప్పేశారు. అంటే వీళ్ళు ధృతరాష్ట్రులు అనమాట, సైంటిస్టులు కూడా. మూన్ డెడ్ ప్లానెట్ కాదు, మూన్ కూడా లివింగ్ ప్లానెట్టే. పైగా ఇప్పుడున్నటువంటి మోడర్న్ సైన్స్ వాళ్ళు ఏం చెప్తారంటే ఇప్పుడున్నటువంటి చంద్రుడు భూమి యొక్క శాటిలైట్. అంటే భూమి నుంచి కొంత ముక్క విరిగి వెళ్ళిపోయి అది భూమి చుట్టూ తిరుగుతుంటే అదే చంద్రుడు. ఎంత ఫూలిష్ ఐడియా చూడండి. అంటే బొత్తిగా ఏమీ తెలియదు. ఇప్పుడు చంద్రుడుగా ఉన్నటువంటిది ఏమిటి? భూమిలో ఉన్నటువంటి ముక్క కాదు అది. మన భూమి కంటే ముందు భూమిగా వర్తించినటువంటి ప్లానెట్ అది, సీనియర్ ఎర్త్ అది. ఇది తెలియాలంటే జ్యోతిషశాస్త్రం తెలియాలి. జ్యోతిషశాస్త్రం తెలిస్తే అందులో మన లగ్నం అనేటువంటిది భూమికి సంకేతము, మన 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 చంద్రుడు, మన జాతకం అనేటువంటి చంద్రుడు చంద్రగ్రహానికి సంకేతం. అంటే మన మనస్సు, మన యొక్క ప్రజ్ఞ అనేటువంటి సూర్యుడు సంకేతం. అందువల్ల దాని నుంచి ఈ మొత్తం అంతా ఉన్నటువంటిది. అందువల్ల మన జన్మ అనేటువంటి దాంట్లో లగ్నం అనేటువంటిదే మనం పుట్టక ముందు కడుపులో ఉన్నప్పుడు, మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు మన యొక్క చంద్రుడుగా పనిచేస్తాడు అని ప్రీనేటల్ అనేటువంటి దాంట్లో చెప్తారు. ఇది తెలియాలంటే జ్యోతిషశాస్త్రం బాగా తెలియాలి. అందువల్ల జ్యోతిషశాస్త్రం తెలియనటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే చంద్రుడు అంటే భూమిలోంచి సరైన ముక్క, చిన్న మొక్క వెళ్ళి శాటిలైట్గా తిరుగుతున్నాడు అని అనుకుంటారు. అందుకని చంద్రలోకంలో జీవులు లేట, డెడ్ ప్లానెట్ అనేటువంటిది చాలా మూఢత్వం అనమాట, అంధకారం అది. దాని నుంచి మోడర్న్ సైన్స్ ఇంకా బయటపడాలి. అది తెలియాలంటే ఈ లోకాలు అనేటువంటి తెలిస్తే కానీ తెలియదు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క లోకం అనేటువంటిది ఉంటుంది. ఆ లోకంతో ఉన్నటువంటి సంబంధించినటువంటి వాళ్ళు ఆ జీవులు ఉంటారు ఆ లోకంలో. అందుకని భూమి మీద ఉన్నటువంటి మానవులు లాంటి వాళ్ళు ఎట్లా ఉంటారు? ఈ భూమి మీద ఉన్నటువంటి పదార్థంతో తయారైన వాళ్ళు మనం. చంద్రుడు చంద్రుడి మీద ఉన్నటువంటి లోకం ఏంటిది? ఆ ప్లేన్లో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఉంటారు. అంటే మన యొక్క మెంటల్ ప్లేన్ ఉంది, మన మానసిక కక్ష్య. ఈ మన మానసిక కక్ష్య చంద్రుడి మీద ఉన్నటువంటి వాళ్ళ యొక్క భౌతిక కక్ష్య. అంటే మన యొక్క మెంటల్ ప్లేన్ వాళ్ళ ఫిజికల్ ప్లేన్. అందుకని వాళ్ళు ఫిజికల్ ప్లేన్ అంటే వాళ్ళు ఆ ప్లేన్లో ఉంటారు ఆ జీవులు. మరి మన మానసిక కక్ష్య మనకు కనిపిస్తుందా? అలాగే చంద్రుడి మీద ఉన్నటువంటి జీవులు మనకు కనిపించారు, వాళ్ళు పితృదేవతలు అంటే. చంద్రుడు వీరి లోకమని చెప్పబడింది. సంవత్సర చక్రమున మేఘముల నుండి వర్షించు నీటితో
వీరు విద్యుత్ రూపంలో దిగి వచ్చి భూమిపై విత్తనములు మొలిపించరు. ఆ మేఘం అనేటువంటి దాంట్లో నుంచి విద్యుత్ అనేటువంటి రూపంలో మేఘంలోకి వచ్చి దాని నుంచి నీరు రూపంలో భూమి మీదకి వచ్చి దానివల్ల విత్తనాలు మొలిపించేటువంటి శక్తులుగా పనిచేస్తారు. అందువల్ల విత్తనాలు అనేటువంటి మొలకెత్తాయి. అలాగే జీవుల్లో కూడా శుక్రమైనటువంటిది కూడా జలమే. ఆ శుక్రమైనటువంటి జలంలో ఉన్నటువంటి విద్యుత్ అనేటువంటి శక్తే మనలో ఉన్నటువంటి మహాశక్తి. అందువల్ల దాంట్లో నుంచి జలంగా కిందకు వచ్చి అది జీవుడుగా వస్తాడు. అందువల్ల శుక్రం అనేటువంటిది ఒక నావ అన్నారు. అది ఒక పడవ, అది ఒక పడవ అన్నమాట. అటువంటి నావల్లో ఏదో ఒక నావను ఎన్నుకుని వస్తాట దిగి వచ్చేటువంటి వాడు. ఆ కథనే మత్స్యావతార కథ అని చెప్పారు. దాన్నే ఇంకో చోట నోవాస్ ఆర్క్ అనేటువంటి పేరుతో ఇంకో కథలో చెప్పారు. ఒక పెద్ద జలప్రళయం వచ్చిందంటే మొత్తం అంతా తల్లి గర్భంలో ప్రవేశించినటువంటి చోట అంతా జలమయమైనటువంటిది జలప్రళయం. అందులో ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి జీవుల యొక్క మొత్తమైనటువంటి ప్రోటోటైప్స్ అన్ని కూడా ఒక్కొక్క జంట అందులో పెట్టారు ఆ పడవలో. ఆ నోవా అనేటువంటి ఆయన పెద్ద పడవ తయారు చేస్తే అదే శుక్రకణం అనేటువంటి నోవాస్ ఆర్క్, దాని యొక్క సింబాలజీ. దైత్యులు అనగా దితి యొక్క సంతతి. వీరు సాయం సంధ్యా సమయమున గర్భధారణం జరిగిన జీవులకు పుట్టుతారు. అందుకనే మానవులైనటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా గర్భోత్పత్తి సంబంధించినటువంటిది స్త్రీ పురుష సంపర్కం అనేటువంటిది ఎప్పుడు కూడా రాత్రిపూట తప్ప సంధ్యా సమయంలోనూ పగలు అనేటువంటి చేయకూడదు అని ఎందుకు చెప్పారంటే, సంధ్యా సమయంలో కనుక అటువంటి జరిగితే పుట్టేటువంటి వాళ్ళు లోకకంటకులైనటువంటి వాళ్ళు పుడతారు, దైత్యులు పుడతారు. అరే హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు వాళ్ళందరూ అలా పుట్టినటువంటి వాళ్ళు. అందువలన సాయం సంధ్యా సమయంలో గర్భధారణ జరిగితే దానివల్ల పుట్టేటువంటి వాళ్ళు దైత్యులు. సామాన్యముగా మిగిలిన వారికి వీరు కష్టనష్టములు కలిగించరు. వాళ్ళు దైత్యులు అంటే మిగిలినటువంటి వాళ్ళని టీజ్ చేసేటువంటి వాళ్ళు, వాళ్ళకి ఇబ్బందులు కలిగించేటువంటి వాళ్ళు, మిగిలినటువంటి వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకునేవాళ్ళు దైత్యులు అంటే మనలోనే ఉంటారు. వాళ్ళు అలా ఆ గుణాలతో ఎదురు పుట్టారంటే వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పొరపాటు వాళ్ళు. అందుకని ఎప్పుడు పడితే అప్పుడు ఉపయోగించకూడదు దాన్ని. ఒక ప్రహ్లాదుడు మాత్రము దీనికి వ్యతిరేకము. దైత్యుల్లో పుట్టి కూడా ఆయన మిగిలిన జాతులు వాళ్ళందరూ కూడా మిగిలిన జాతులందరూ దయ్యములు అను జీవుల భేదములు. ఒక ప్రహ్లాదుడు మాత్రం ఎక్సెప్షన్. వాళ్ళు బలిచక్రవర్తి ప్రహ్లాదుడు వీళ్ళు ఎక్సెప్షన్స్. దైత్యుల్లో పుట్టినప్పటికీ వాళ్ళు అంతర్యామి సాధన చేసినటువంటి వాళ్ళు. పశువులు మృగములు కూడా బ్రహ్మ నుండి ఉద్భవించినవి. ఈ విధముగా మొట్టమొదటి జీవరాశుల పుట్టుక మహత్తత్వం యొక్క సృష్టి అనబడను. పాశ్చాత్య జీవశాస్త్రం అనుసరించి జలచరములు భూచరములు మున్నగనవి క్రమ పరిణామం వలన ఏర్పడిన రూపములు. మనం మోడర్న్ బయాలజీలో ఉన్నటువంటి చెప్పేటువంటిది ఏమిటంటే, అమీబా మొట్టమొదటి పుట్టింది, దాంట్లోంచి ఏకకణ జీవుల్లోంచి బహుకణ జీవులు పుట్టాయి అని చెప్పి దాంట్లోంచి మెల్లిగా హైడ్రా పుట్టింది, దాంట్లోంచి ఇది పుట్టింది, సీలెంట్రైట్స్ పుట్టాయి, తర్వాత అనిలేడాలు పుట్టాయి, ఇవన్నీ పుట్టాయని చెప్పి వరుసని చెప్తూ ఉంటారు. కానీ ఆ ముందు ఉన్నటువంటి తెలియదు, ఆ తర్వాత తెలియదు. మొత్తం ఉన్నటువంటి దాంట్ నుంచి ఒక చిన్న క్రాస్ సెక్షన్ తీసి ఇదే మొత్తం జీవ పరిణామం అని చెప్పేశారు డార్విన్ మొదలైనటువంటి వాళ్ళు. ప్రాచీన భారతీయ జీవశాస్త్రం అనుసరించి పరిణామ సిద్ధాంతం అంగీకరింపదగినది కానీ ఈ పరిణామం నిరంతరము జరుగుతూనే ఉన్నది. ఈ స్థితులన్నీ పరిణమించుతున్న జీవులకు ఒక మార్గమును చేయబడు ప్రయాణము వంటివి. ప్రయాణమునందు అన్ని కేంద్రముల్లోనూ ప్రయాణికులు అన్ని కాలములందునూ ఉందురు. మనం ఒక చోట నుంచి ఒక చోట ప్రయాణం చేస్తూ ఉంటాం, మధ్యలో స్టేషన్స్ వస్తూ ఉంటాయి. ఈ స్టేషన్స్లో ఎప్పుడూ జనం ఉంటారు, అంతేగాని ఆ స్టేషన్స్లో మనం ఆ పాస్ అవుతున్న మాత్రమే జనం ఉండి మిగతా అప్పుడు ఉంటారని అర్థం. ఆ స్టేషన్స్లో ఎన్ని ట్రైన్స్ వస్తూ ఉంటాయి, ఎన్ని స్టేషన్స్ వస్తాయి, ఎంతమంది జనం ఉంటారు. మనం విశాఖపట్నం నుంచి బయలుదేరి హైదరాబాద్ వెళ్ళాం, ఈ మధ్యలో ఎన్ని స్టేషన్స్ ఉంటాయి. అన్ని స్టేషన్స్ ఎప్పుడు జనం ఉంటారంటే మనం వచ్చినప్పుడు మాత్రమే జనం ఉంటారు అక్కడ. అందుకని జీవ పరిణామం నిరంతరం జరుగుతూ ఉంటుంది. ప్రయాణమునందు అన్ని కేంద్రముల్లోనూ ప్రయాణికులు అన్ని కాలములందు ఉందరు. అట్లే అన్ని జీవుల పరిణామమును సమకాలికముగా జరుగును కానీ ఎల్లప్పుడూ జరుగుతూనే ఉండును కానీ పాశ్చాత్య శాస్త్రములు చెప్పినట్లు ఒకదాని తర్వాత ఒకటి జరగదు. సైమల్టేనియస్గా జరుగుతుంది మొత్తం అన్ని జీవుల యొక్క పరిణామం అనేటువంటిది. కానీ ఈ పరిణామం అటువంటిది జరిగి దీని తర్వాత అది జరిగి దాని తర్వాత అలా ఉండదు. వారి సిద్ధాంతమే సత్యమైనచో ప్రాథమిక జీవులన్నీ ఒక్క మారు ఉత్తమ జీవశ్రేణికి పరిణామం చెందగా ప్రాథమిక జీవుల స్థానంలో అన్నీ ఖాళీ అయిపోవను. అంతేగా ఇప్పుడున్నటువంటి ఎవల్యూషన్ థియరీ కరెక్ట్ అయితే ప్రాథమిక జీవులుగా ఉన్నటువంటి వారు పై జీవులకు వచ్చారనుకోండి, ఇంకా మొత్తం అంతా ఖాళీ అయిపోవాలి మానవులుగా వచ్చేసిన తర్వాత.
అందువల్ల నిరంతరం కంటిన్యూస్ ప్రాసెస్ ఎవల్యూషన్ అనేటువంటిది, దాంతో సృష్టి అంతమగను. అట్లు జరుగుటలేదు కనుక వారి సిద్ధాంతం సత్యము కాదు. ప్రాచీన భారతీయ పరిణామ సిద్ధాంతం ప్రత్యక్షమునకు సరిపడుచున్నది. రెండవ మారుగా పుట్టిన బ్రహ్మ సృష్టి గుడ్లలో నుండి పుట్టినది. మూడవ మారు చేసిన సృష్టి సర్వ జీవరాశులందును కల మహాగుణముల సంపద, పరాక్రమం అనబడు తేజస్సు, బలము మునగు దివ్య తేజస్సులు. ఇవి కలవారు సర్వాంతర్యామి భావన కలిగి నారాయణుని అంశ సంభవులుగా తెలియబడుతున్నారు. వీరినే దివ్యావతార మూర్తులు అనుచున్నారు. శ్రీమన్నారాయణుని సృష్టిలో పై చెప్పినవన్నీ సామాన్యములు. ఇవి కాక విశేష కార్యక్రమములను నెరవేర్చి ధర్మ సంస్థాపన చేయుటకు ప్రత్యేకముగా కొందరు మూర్తులుగా దిగివత్తరు. వారిని లీలావతారములందరూ. వీరును అనంత రూపములుగా వచ్చును. లెక్కకు మిక్కిలి అయిన ఆశ్చర్యములను చేయుదురు. వారిని ప్రత్యేకముగా ఎన్నుటకు సాధ్యము కాదు. ఆయనను ఉదాహరణ పూర్వకంగా నాకు తోచినంత వరకు తెలిపెదను అన్నాడు బ్రహ్మగారు. ఇదంతా చెప్పి ఏమన్నాడంటే, ఇదంతా కూడా మొత్తం అంతా ఇదే కాదురా అబ్బాయి, నాకు తెలిసినంత వరకు చెప్పాను. ఈ మొత్తం సృష్టిపై అంతా ఇప్పుడు చెప్పింది బ్రహ్మగారు నారదుడు చెప్పి, నాకు దర్శనమైనంత వరకు ఇదే అబ్బాయి, ఈ పైన ఎంత ఉందో నాకే అంత తెలియదు అని చెప్పాడు బ్రహ్మగారు. తర్వాత ఉదాహరణ ఏం చెప్తాడో రేపు చూసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం అస్మద్గురుభ్యో నమః. ఆ భగవంతుని యొక్క లీలల గురించినటువంటిది ఆ బ్రహ్మగారు చెప్తున్నాడు. ఆ చెప్తున్నటువంటి దాంట్లో నారదులతో ఇంకా అంటున్నాడు ఆయన ఏమనంటే, అన్య కథానులాపముల హర్లిశముల్ వినునట్టి సక్రియాశూన్యములైన కర్ణముల సూర్యజనస్తుత సర్వలోక సమ్మాన్యమునైతనత్సు హరిమంగళ దివ్య కథామృతము సౌజన్యత గ్రొలవయ్య బుధసత్తమయే వివరించి చెప్పెదన్. అప్పుడు అంటున్నాడు ఇంకా బ్రహ్మగారు ఏమనంటే, అనేకములైన ఇతర వృత్తాంతములను వినుటకు కుతూహలములైన వారి చెవులు సక్రియాశూన్యము. భగవంతుని యొక్క గుణ విశేషాలు, భగవంతుని యొక్క లీలలు అవి వినకుండా ఇతరములైనటువంటి వృత్తాంతములు అనేకములు వింటూ ఉంటారు చాలామంది. అంటే అర్థం ఏంటంటే, ఇతర జీవుల్లో ఉన్నటువంటి అంతర్యామిగా ఉన్నటువంటి వాడిని చూడకుండా ఇతర వస్తువుల్లో ఉన్నటువంటిది, ఇతరము అనేటువంటిది అంతా కూడా ఏమీ లేదు అసలు. సర్వము నిండి ఉన్నటువంటి ఆయన యొక్క గుణకీర్తనాదులు అనేటువంటివి చేసుకుంటూ ఆయన యొక్క వృత్తాంతమైనటువంటిది వింటుంటే ఆ విన్నటువంటి దానివల్ల జన్మధన్యం అవుతుందనేటువంటిది అది తెలుసుకోలేక చాలామంది ఇతరములైనటువంటి అనేక వృత్తాంతములు వింటూ ఉంటారు. అంటే అర్థం ఏమిటి? మరైతే ఇక్కడ సందేహం వస్తుంది, మరి అందరిలోనూ అందరి వ్యక్తుల్లోనూ సమస్తంలోనూ ఆయనే అంతర్యామిగా ఉన్నాడు కదా. అలా ఉన్నప్పుడు మరి వాళ్ళని గురించి వింటే అంతర్యామి గురించి విన్నట్టే కదా అని ఒక ధర్మ సందేహం వస్తుంది. అయితే ఇతర వ్యక్తుల్లో ఉన్నటువంటి రూపంలో ఉన్నటువంటి భగవానుడే నిజమే. అయితే ఆ వ్యక్తుల్లో ఉన్నటువంటి సద్గుణములు అనేటువంటి వాటిని గురించి నువ్వు కనుక కీర్తన చేసావా, అప్పుడు అది భగవంతుని కీర్తనే అవుతుంది. కానీ మనం సాధారణంగా ఏం చేస్తామంటే, సద్గుణముల యొక్క కీర్తన కాకుండా మిగతా విషయాలైనటువంటి వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఇతర వ్యక్తుల గురించినటువంటిది, వాళ్ళలో ఉన్నటువంటి దుర్గుణాలు చూస్తూ ఉంటాం, వాళ్ళలో ఉన్నటువంటి ఇతరమైనటువంటిది మాట్లాడుకుంటూ ఉంటాం. లేదా వేరే ఇంకో వ్యక్తిలో ఉన్నటువంటి వాటి గురించినటువంటిది ఒక విశ్లేషణము లేదా విమర్శ అనేటువంటిది చేసుకుంటూ ఉంటాం. లేకపోతే ఇంకో వ్యక్తిలో ఉన్నటువంటి సద్గుణాలు ఉన్నప్పటికీ ఆ వ్యక్తిలో ఉన్నటువంటి దుర్గుణాల గురించి చెప్పి ఈ వ్యక్తిలో ఆ వ్యక్తి అందు పొరపాటైనటువంటి భావాన్ని తెచ్చేట్టు చేస్తాం. ఇలా రకరకాలైనటువంటి చేస్తూ ఉంటాము. అందువల్ల అనేక ఇతర వృత్తాంతములను వినుట, ఇతరం అంటే అర్థమేంటి? భగవంతుని గురించి సంబంధించినటువంటిది భగవద్ విషయం కానీ, లేదా ఇతర జీవుల్లో ఉన్నటువంటి సద్గుణాలైనటువంటి రూపంలో కూడా భగవంతుడి గుణాలే ఉంటాయి.
వాటి గురించి కాకుండా భగవంతుని సంబంధం లేకుండా ఇతరమైనటువంటి అన్ని వృత్తాంతాలు వింటూ ఉంటాం, ఎన్నో అనవసరమైనటువంటివి. అలా అలా వినడానికి కుతూహలమైనటువంటి వాడు కొంతమంది ఉంటారు. అంటే భగవంతుని యొక్క కథా విశేషాలు భాగవతం చెప్తున్నారు అనుకోండి, అది వినబుద్ధి అవుతుంది. భాగవతం చెప్తూ భగవంతుడి యొక్క గుణమైనటువంటి విశేషాలైనటువంటి చెప్తూ ఉంటే, లేదా భగవద్గీత గురించి చెప్తున్నాం, రామాయణం చెప్తున్నాం అనుకోండి, అది వినబుద్ధి అవ్వదు. అది కాకుండా ఇతర వృత్తాంతాలు ఉంటాయి. ఈ మిగతా విన్నటువంటి వ్యక్తుల్లో ఉన్నటువంటి దుర్గుణాలు ఏమిటో, వాడు చేసే పనులు ఏమిటి, వీళ్ళు చేసే ఇలాంటి అనవసరమైనటువంటివన్నీ, ఇవన్నీ విందామనేటువంటి కుతూహలం కలిగి ఉంటారు. వారి చెవులు సక్రియా శూన్యములు అన్నాడు బ్రహ్మగారు. వారు వినేటువంటిది ఏం చేస్తారంటే, వాళ్ళు విని వాళ్ళు అలాంటి వినేటువంటి వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు అన్నాడు. ఎందుకంటే సత్క్రియలు చేయరు, వాళ్ళు మంచి పనులు చేయరు, వాళ్ళు మంచి పనులు చేయలేరు, మంచి పనులు చేసే చోట కూడా చేయనివ్వరు. ఎందుకంటే అవన్నీ వినేటువంటి వాళ్ళు మంచి పని ఎక్కడ చేయగలరు, ఇక్కడ చేయనిస్తారు. అందుకని వాళ్ళు సక్రియా శూన్యులు, సక్రియా శూన్యముల వృత్తాంతములు అనేటువంటివి. వాని అందరి సర్వాంతర్యాన్ని గురించి వినుటకు కుతూహలపడిన వాడు కమ్ము. అందుకని నారదుడితో అంటున్నారు బ్రహ్మగారు, ఏమయ్యా నువ్వు మాత్రం అటువంటి వాడి కాబోకు. నువ్వు మాత్రం ఎలా ఉండాలంటే వాని అందరి అంటే ఏమిటి, ఇతర వ్యక్తుల రూపంలో ఉన్నటువంటివి, ఇతర వస్తువుల రూపంలో, సృష్టి రూపంలో ఉన్నటువంటి అందరి సర్వాంతర్యామిని గురించి వినుటకు కుతూహలపడిన వాడవు కమ్ము. అందుకని నీ యొక్క కుతూహలం దేని ఉండాలయ్యా నారదా, ఇలాగా సృష్టిలో ఉన్నటువంటి సక్రియాశూన్యులైనటువంటి వాళ్ళలో నువ్వు పడకూడదు, వాళ్ళలో ఒకటి కాబోకు. నువ్వు ఎటువంటి వాడివి కావాలంటే అన్నింటిలోనూ ఉన్నటువంటి అంతర్యామి అయినటువంటి వాడు